కవిత పార్టీ పెట్టబోతున్నట్టు కూడా ప్రచారం నడుస్తూ ఉంది. నిజంగానే పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయి? ఒకవేళ పార్టీ పెడితే నెట్టు కట్టేటువంటి అవకాశాలు ప్రస్తుత పరిస్థితులు ఉంటాయంటారు? ఖచ్చితంగా ముందుగా మీడియా యాజమాన్యానికి ధన్యవాదాలు. ఖచ్చితంగా పార్టీ పెడతారండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సినారియో అంతా కవితక్క చుట్టే నడుస్తూ ఉంది. కవితక్క అనేటువంటిది ఒక చాలా చాలా ఎంత గట్టిగా వస్తుందంటే అంత చాలా స్ట్రాంగ్ వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా కొత్త పార్టీ పెడతారు. బీఆర్ఎస్ను, కాంగ్రెస్ని, బీజేపీకి తట్టుకొని ఖచ్చితంగా నిలబడతారు. యువతకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఈరోజు యువత నిరుద్యోగులుగా ఎంతోమంది ఉన్నారు. ఆ ప్రతి ఒక్కరిని మా పార్టీలో మేము మమేకం చేసుకుంటాం, వాళ్ళని దగ్గర చేరదీస్తాం, వారి యొక్క సమస్యలపైన మేము మాట్లాడే కాదు. కవితకు ఆల్రెడీ జాగృతి ఒక సంస్థగా ఉన్నప్పుడే మేము ప్రెస్ క్లబ్లలో కావచ్చు, తర్వాత అమరవీరుల స్థూపం దగ్గర కావచ్చు, నిరుద్యోగుల కోసం ఎంతో, అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు, కవిత గారు నిరుద్యోగుల కోసం ఎంతో చేశారు. సో లీగల్గా చేస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా మాకు సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ యువత కూడా కవితక్క వెంట నడుస్తుందని నేను ఢంకా బజాయించి నేను చెప్తా ఉన్నాను. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక మహిళగా కవిత బయటకు వచ్చి ఫైట్ చేయగలుగుతుందా? ఖచ్చితంగా ఒక మహిళ ఆనాడు తమిళనాడులో జయలలిత గారు అది ఏ విధంగా అయితే అసెంబ్లీ సాక్షిగా తాను రాజీనామా చేసేసి అక్కడి నుంచి నేను ఒక శక్తిగా తిరిగి వస్తానేటువంటి శపథం చేసి జయలలిత గారు వెళ్ళారో, ఈరోజు అదే సినారియో కరెక్ట్గా అదే విధంగా కవితక్క గారి పైన వీళ్ళు అన్యాయంగా బయటికి గెంటేస్తే కవితక్క గారు కూడా ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేసేసి తాను ఒక శక్తిగా నేను మళ్ళీ తిరిగి వస్తానటువంటి శపథాన్ని చేశారు. కాబట్టి అంత ఉద్యమ పటిమ ఉన్నటువంటి నాయకురాలు అని చెప్పి నేను కవితక్క గారిని తెలియజేస్తా ఉన్నాను. జాగృతి జనం బాట కూడా నడుస్తూ ఉంది. ప్రజల ఎట్లా ఉంది ఆదరణ? జాగృతి జనం బాట కార్యక్రమం ఇప్పటికీ మేము 17 జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాము. అందులో చాలా అంటే ప్రజలకు ఎన్నైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యను కవితక్క గారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి సమస్య ఏంటంటే రిజర్వాయర్ల సమస్య చాలా ఉంటుంది. ఆ ముంపుకు గురైనటువంటి గ్రామాలు కావచ్చు, ఎర్రవల్లి రిజర్వాయర్ కావచ్చు, తర్వాత చాలా రిజర్వాయర్లు ప్రతి ఒక్క డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి రిజర్వాయర్ని మేము విజిట్ చేశాం. అందులో ఆ ముంపుకు గురైనటువంటి వ్యక్తులకి ఇప్పటివరకు కంపెన్సేషన్ ఇవ్వలేదు. దాంతోపాటు చాలా ప్రదేశాల్లో డంపింగ్ యార్డులు ఉన్నాయి. ఆ ఊరు మధ్యలో డంపింగ్ యార్డు ఉంటుంది. ఎగ్జాంపుల్ అమన్గల్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వెంటనే స్పందించారు. మళ్ళీ ఆ యొక్క డంపింగ్ యార్డ్ని 16 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి, అయినా కానీ వీళ్ళు దగ్గరనే అంటే జస్ట్ మున్సిపల్ వాళ్ళకి ఓ పెట్రోల్ డీజిల్ ఖర్చులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో, వారి యొక్క దురుద్దేశంతో వాళ్ళు దగ్గర పెట్టేసి అక్కడనే కాల్చడం వల్ల ఆ పొగంతా ఆ యొక్క పరిసర ప్రాంతాలకు చేరవేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎర్రవల్లి గ్రామం ముంపుకు గురవుతూ ఉంది. 16,000 ఎకరాలు, 1600 ఎకరాలు. ఆ రిజర్వేయర్లో ఏంటంటే ఆ 2 గ్రామాలని గోకారం, ఎర్రవల్లి తాండా, ఆ తాండా వాసులకి ఖచ్చితంగా అక్కడి నుంచి పంపిస్తామనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇది తగదనేటువంటిది కవితక్క గారు వీళ్ళు అక్కడ మాట్లాడారు. ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అంటే కవితక్క గారు ఏ ఒక్క విషయాన్ని మాట్లాడినా కానీ ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ ప్రత్యామ్నాయంగా కవితక్క గారు ముందుకు వెళ్తారనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం. కూడా ఎన్నో పార్టీలు పెట్టారు, ఎన్నో పార్టీల్లో కూడా భూస్థాపితం అయిపోయినాయి. కవిత పెట్టేటువంటి పార్టీకి ప్రజల ఆదరణ ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే ముందుగా ఖచ్చితంగా కవితక్క గారు పెట్టేటువంటి పార్టీకి ఆదరణ ఉంటుంది. కవితక్క గారు పెట్టేటువంటి పార్టీ యొక్క కమాండ్మెంట్స్ ఏముండదండి? అధికారం, సమానత్వం, తర్వాత సామాజిక న్యాయం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క జాగృతి పార్టీ తరపున జరుగుతుందని నేను విశ్వసిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది కదా, సామాజిక న్యాయం చెప్తా ఉంది. సామాజిక న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కవితను ప్రజలు నమ్మే అవకాశం ఉంటాయి. ఇప్పుడు సామాజిక న్యాయం అని కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలుకుతూ ఉంది. కానీ ఈ 42% బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? జనరల్ ఎలక్షన్లో అంటే ఇప్పుడు గ్రామస్థాయి ఎలక్షన్లలో 42% ఇవ్వకుండా 17%, 18%కి కుంటపడిచారు కదా. కాంగ్రెస్ పార్టీ చెప్పేది మాటలు మాత్రమే. కానీ కవితక్క గారు చెప్తా ఉన్నాను కదా, ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడింది. దాంతోపాటు మహిళలకు 50% రావాలనేటువంటిది పోరాడుతుంది, బీసీలకు 42% రావాలని పోరాడుతుంది. కవిత ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీని, గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది, కానీ ఇక్కడ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయట్లేదు అంటూ కూడా వాదన వినిపిస్తూ ఉంది. గత ప్రభుత్వాన్ని ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈ 2 ప్రభుత్వాలు దొద్దే. ఖచ్చితంగా కవితక్క గారు 2 ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంది. ఏ ఒక్క పార్టీని వదలదు.
ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. అవి ఎత్తి చూపించినప్పుడు మీకు దోషిగా కనిపిస్తూ ఉందా? మీ పార్టీలో ఉండి 20 సంవత్సరాలు కదా, కవితక్క గారు పోరాటం చేయలేదా? ఉద్యమాల్లో ఉన్నది కదా. అయినా కానీ కవితక్కని వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, ఎవ్వరు అనుచిత వ్యాఖ్యలు చేసినా వారిని అందరినీ ఏరి మరీ మాట్లాడతామనేటువంటి తెలియజేస్తా ఉన్నా. కవిత అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడలేదు, కాకపోతే పదవి పోవడంతో ఏడుస్తుందంటూ కూడా కొంతమంది నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయుధంగా వాడుకుంటా ఉంది. పదవి పోవడం కాదు, పదవిని విసిరేసి వచ్చింది అక్క. పదవి పోలేదు, పదవిని విసిరేసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద మాట్లాడండి కానీ కవితక్క గారి మీద కాదు. మీరు ఏదో ఇద్దరి మధ్య గొడవని మీరు క్యాచ్ చేసుకుందాం అనుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కవితక్క గారి మీద మాట్లాడేటువంటి విషయాల్లో కూడా. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి పోటీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ వరకు ఒక శక్తిగా ఖచ్చితంగా కవితక్క గారు అసెంబ్లీలో అడుగు పెడతారు. యువతకు చాలా ప్రాధాన్యత ఉంటుందనేటువంటిది మళ్ళీ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.